హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్డిఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ మజాకా. సందీప్ కిషన్ 30th సినిమా ఇది. అలాగే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ త్రినాథరావు నక్కిన అండ్ ప్రసన్న కుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా ఈ సినిమాని నిర్మించారు. బేసిక్గా ఈ సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి కూడా మంచి పాజిటివ్ బజ్ అనేది క్రియేట్ చేసింది. ఆ టీజర్ కానీ ట్రైలర్ కానీ వచ్చిన సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. నిజానికి ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అయితే థియేటర్కి ఇష్యూస్ ఇవన్నీ కారణంగా ఫిబ్ 26 అంటే మహాశివరాత్రి సందర్భంగా వాళ్ళు విడుదల చేశారనమాట. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సినిమా కోర్ పాయింట్ ఏదైతే ఉందో అది బాగా అనిపించింది. ఎందుకంటే త్రినాథరావు నక్కిన ఫిల్మీ ఫోకస్తో ఇంటరాక్ట్ అవుతూ చెప్పినప్పుడు ఇద్దరు బ్యాచులర్స్ తండ్రి కొడుకు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఫోటో పెట్టడం కోసం వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు అనేది కోర్ పాయింట్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బేసిక్గా పాయింట్ అనేది. ఈ పాయింట్ని డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అండ్ రైటర్ ప్రసన్న కుమార్ ఎలా డీల్ చేశారు అనేది మజాకా సినిమా. సో పెర్ఫార్మెన్సెస్కి వస్తే సందీప్ కిషన్ ఎప్పుడు కూడా తన సినిమాల్లో చాలా ఎఫర్ట్లెస్ యాక్టింగ్ ఉంటుందన్నమాట. అంటే తను ఏదో కష్టపడుతున్నాడు, ఏదో ఎమోట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు అన్నట్టు ఉండదు. చాలా ఎఫర్ట్లెస్గా చాలా ఈజ్తో క్యారీ చేస్తాడు తన క్యారెక్టర్స్ అన్నీ కూడా. సో ఈ సినిమాలో కూడా ఒక కొడుకు పాత్రలో, అలాగే తల్లి ప్రేమ కోసం ఆరాటపడే ఒక కొడుకు పాత్రలో చాలా చక్కగా నటించాడు. మంచి ఎమోషనల్ సీన్స్ కూడా పడ్డాయి. అవి బేసిక్గా సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయ్యాయి అనమాట. మోస్ట్లీ తండ్రి పాత్రలో లేదా సపోర్టింగ్ క్యారెక్టర్స్లో కనబడే రావు రమేష్ని ఈ సినిమాలో ఈ ఫుల్ లెంత్ హీరోలో చూడడం అనేది రిఫ్రెషింగ్ అనిపించింది. ఎందుకంటే పెర్ఫార్మర్గా ఆయన సత్తా ఏంటనేది ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. కాకపోతే ఆయన మోస్ట్లీ టెంప్లెట్ స్టోరీస్లోనో లేదా టెంప్లెట్ క్యారెక్టర్స్లోనో ఆయన ఇరికించేయడం వల్ల ఎప్పుడూ కూడా ఆయన క్యారెక్టర్ అనేది చాలా తక్కువగా ఎలివేట్ అవుతూ వచ్చింది. అయితే ఈ సినిమాలో మంచి ఎనర్జెటిక్గా ఆల్మోస్ట్ సందీప్ కిషన్తో సమానంగా డ్యాన్స్లు కూడా చేశారు ఆయన. ఆఫ్టర్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం, రావు రమేష్కి ఇది ఒక మంచి సినిమాగా నిలుస్తుంది. స్పెసిఫిక్గా ఈ సినిమా తర్వాత ఆయనలోని ఒక డిఫరెంట్ యాంగిల్ అనేది ఆడియన్స్కి పరిచయం అవుతుందన్నమాట. యాక్టర్స్గా రీతువర్మ మీద ఎప్పుడు పెద్ద కంప్లైంట్స్ ఏమి ఉండవు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆవిడ కొంచెం ఎమోషన్స్ విషయంలో అక్కడక్కడ దొరికిపోతుంది అని ఒక చిన్నపాటి కంప్లైంట్ తప్పితే షీ డస్ హర్ రోల్ వెల్. అయితే ఈ సినిమాలో ఒక మంచి ఎఫర్ట్లెస్ క్యారెక్టర్ దొరికింది. షీ డిడ్ హర్ పార్ట్ వెల్. సో వీళ్ళందరికంటే కూడా ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు అన్షు. మన్మధుడు అండ్ రాఘవేంద్ర ఫేమ్ అన్షు ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఆవిడ ఈ సినిమాలో చాలా బేసిక్గా చాలా యంగ్గా కనిపించారు. అయితే డైలాగ్స్ అండ్ లిప్సింగ్ విషయంలో చాలా చోట్ల దొరికిపోయారు. స్టిల్ ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ సినిమాకి ప్లస్ అయ్యాయి. సో వీళ్ళందరి తర్వాత చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ మురళీ శర్మది. మురళీ శర్మ క్యారెక్టర్ డిజైన్ అనేది బాగుందన్నమాట. అంటే ఒక టిపికల్ విలన్ రోల్లా కాకుండా కామెడీతో పాటు చిన్నపాటి సాడిజాన్ని అతని క్యారెక్టర్లో ఇన్సర్ట్ చేసి ఆ క్యారెక్టర్ని డ్రా చేసిన విధానం బాగుంది. అంటే శ్రీనివాస్ రెడ్డి అండ్ మురళీ శర్మ కాంబినేషన్ సీన్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా అంటే కొంచెం ఈవీవి గారి స్టైల్ గుర్తొచ్చింది చాలా చోట్ల. వీళ్ళ కాంబినేషన్ అంటే స్పెసిఫిక్గా మురళీ శర్మ అండ్ శ్రీనివాస్ రెడ్డి కాంబినేషన్ సీన్స్కి ఆ క్యారెక్టర్స్ రెండు బాగా వర్కౌట్ అయ్యాయి. స్పెసిఫిక్గా శ్రీనివాస్ రెడ్డి కామెడీ అనేది చాలా సీన్స్లో బాగా పేలింది. హైపరాది కామెడీ ట్రాక్ వచ్చి సినిమాలో సపరేట్ అనే చెప్పాలి. కథతో సంబంధం లేకుండా అప్పుడప్పుడు మధ్యలో వచ్చి వెళ్తూ ఉంటాడు. అయితే అతని క్యారెక్టర్ కానీ అతని డైలాగ్స్ కానీ ఆశించిన స్థాయిలో నవ్వించలేకపోయాయి. స్పెసిఫిక్గా క్లైమాక్స్లో వచ్చే ఆ ములక్కాడు కామెడీ ఎపిసోడ్ కానీ ఇవన్నీ ఆ డైలాగ్స్ కానీ కొంచెం అనవసరమైన అతి అనిపించాయి అనమాట. లియోన్ జేమ్స్ మ్యూజిక్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. అతని ప్రీవియస్ ఫిల్మ్ లైలా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కానీ లేదంటే సాంగ్స్ విషయంలో కానీ అంతగా ఎఫర్ట్స్ అయితే పెట్టినట్టు అనిపించలేదు. సేమ్ అదే ఈ మజాకా సినిమాలో కూడా కొనసాగింది. నేపథ్య సంగీతం కానీ లేదంటే పాటల్లో కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయి నవ్యత కనిపించలేదు. అలా అని చెప్పేసి ఎనర్జీ కూడా లేదనమాట. స్పెసిఫిక్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అంటే చాలా సీన్స్లో ఎమోషన్ అద్భుతంగా ఎలివేట్ చేయాల్సిన సీన్స్లో కూడా అతని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఆ కారణంగా ఆ సీన్లో మంచి వర్త్ ఉన్న మంచి వాల్యూ ఉన్నప్పటికీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల అది ప్రాపర్గా ఎలివేట్ అవ్వలేకపోయాయి. సో రైటింగ్ వైస్ చూసుకుంటే చాలా క్లాప్ వర్తీ సీక్వెన్సెస్ ఉన్నాయి. స్పెసిఫిక్గా రీతువర్మ అండ్ రావు రమేష్ మధ్యలో వచ్చే ఓ పట్టీల ఎపిసోడ్ ఏదైతే ఉందో అది చాలా హృద్యంగా అనిపించింది. అలాగే సందీప్ కిషన్ అండ్ అన్షు కాంబినేషన్లో వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. అయితే ఇవన్నీ కూడా పార్ట్స్గా బాగున్నాయి అనమాట. ఇది ఓవరాల్ ఒక సినిమాలా చూసుకుంటే కనుక ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది. అంటే రైటర్ ప్రసన్న కుమార్ రాసిన చాలా సీన్స్ క్లాప్ వర్తీ ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అయితే ఆ సీన్స్ అన్నింటినీ కలిపి ఒక సినిమాగా ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి మరీ ఎక్కడ పిచ్చి బోర్ కూడా కొట్టదు. అలా అని చెప్పేసి బీభత్సంగా ఎంటర్టైన్ కూడా చేయదు. సో ఈ మధ్యస్థంగా ఉండిపోయింది అనమాట సినిమా. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉందో అంటే రీతువర్మ అండ్ అన్షు క్యారెక్టర్స్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా డల్ అనిపించింది. అంటే దీనికోసం ఇప్పటిదాకా సినిమా అంతా జరిగింది, దీని చుట్టూ ఇన్ని సన్నివేశాలు రాసుకున్నారు అంతే. అంటే ఇంత చిన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ మీద ఇంత డ్రామా జరిగింది, చిన్నపాటి నిరాశ అయితే కలుగుతుంది. ఓవరాల్గా మజాకా ఒక యావరేజ్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.